హాయ్ హలో పొద్దున్న మా ఫ్రెండ్ కాల్ చేసి ఫ్రెండ్ మార్కెట్కి రా అంది. ఎందుకే బాబు పొద్దున్నే ఫోన్ చేసి రమ్మంటావు, పొద్దున్నే రానంటే లేదండి పొద్దున్నే వెళ్తే బెనిఫిట్ ఏంటంటే ఆదివాసులు రకరకాల కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ అవి తీసుకొస్తారనమాట. మార్నింగ్ టైం వెళ్తే మనకు బెనిఫిటే, అన్ని రకాలు తీసుకోవచ్చు. ఎందుకంటే మాకు ఒక 20-30 అడుగులే ఉంటుంది, మహా దూరం ఏం కాదండి, దగ్గర మార్కెట్. కానీ అది రమ్మంది దేనికి అంటే కానీ పచ్చి జీడిపప్పు అంటే మనం ఆగుతామా, మనం ఆగం కదా, రాకెట్ ఫాస్ట్లో ఎగిరి వెళ్ళిపోయాను అనమాట. ఎగిరిపోతే నాకు దొరికింది, ఒక కవర్ దొరికిందండి. ఈ కవర్ వచ్చేసి ఇన్ని జీడిపెక్కలు వచ్చేసి 20 రూపీస్ అండి, 20 రూపాయలు. అది అసలు కాస్ట్ చెప్తే నేను నమ్మలేదు, నిజమా కాదా అనుకున్నాను. తీరా చూస్తే అక్కడికి వెళ్ళి అడిగితే 20 రూపాయలు అన్నారు. ఇంకా ఉన్నాయా అని అడిగాను. మార్కెట్ మొత్తం తిరిగాను, నాకు దొరకలేదు. సర్లే నాకు ఇవే దొరకాలనుకుంటా అనుకున్నాను. జీడికాయలు మళ్ళీ గుత్తులుగా అయితే కోసుకొస్తారండి వాళ్ళు, బాగా చేస్తారు. కానీ ఇక్కడ చెట్లు చాలా ఎక్కువండి. బట్ వీళ్ళు ఏంటంటే డైలీ మార్కెట్లో తెస్తే మాకు అసలు జీడిపప్పుకి కొలతే ఉండదన్నమాట. కానీ వీళ్ళు కోసుకు రారండి. మరి వీళ్ళెవరో తినారా లేకపోతే ఎవరో తీసుకోరు అనుకుంటారో నాకేం తెలియదు. కానీ చాలా చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్, మనం వెళ్ళేం కోసుకోలేము. ఇంకోటి వచ్చేసి అయితే జీడిపిక్కలు వలవడం, పచ్చి జీడిపప్పు, అయ్య బాబోయ్ చాలా సింపుల్ అనుకుంటారు కానీ కాదండి బాబు. అట్లోంచి ఒకలాంటి రసం వస్తుంది కదా, అది కానీ బట్టల మీద కానీ చేతుల మీద కానీ పడ్డాదా, ఫేస్ మీద కానీ మచ్చలు పడిపోతాయి, బట్టలు పాడైపోతాయి, మళ్ళీ వదలమన్నా వదలు. అందుకని చెప్పి ఫుల్గా ఆయిల్ అప్లై చేస్తాను. కావాలంటే వరిపిని కూడా యూజ్ చేయండి, ఆయిల్ అప్లై చేస్తే బాగుంటుంది అనమాట. మనం తీసుకున్న చాకు కూడా నూనె అప్లై చేయాలి. ఇది మీకు చూపిద్దాం అన్నట్టుగానే ఓపెన్ చేశాను. అలాగే మన ఇంటికాడ 10 తీసుకుంటే 7 బాగుంటాయి, 3 బాగోవు కదా. ఇక్కడ అలా కాదండి, పర్ఫెక్ట్గా అయినాయి అంటే జీడి గంజలు కానీ అన్నీ బాగుంటాయి, ఫుల్ థిక్గా గింజతో ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే మీరు పచ్చి జీడిపప్పు ఏం కాంబినేషన్ బాగుంటుందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మటన్లో బాగుంటుందా, చికెన్లో బాగుంటుందా, లేదా డిఫరెంట్గా ఏదైనా ఉంటే చెప్పండి, నేను ఈ పొట్టాలో ట్రై చేస్తాను. నేనైతే మటన్లో వేస్తాను, మటను పచ్చి జీడిపప్పు వండుతాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేశారా? ఏదైనా కర్రీ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, ట్రై చేస్తాను. అలాగే దీని కాస్ట్ కానీ జీడిపప్పు కానీ ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.